మొత్తం బ్లాక్ కలర్లో కాలిపోయినటువంటి లావా స్టోన్స్ ఇవి. చూడండి ఎలా ఉన్నాయో, వజ్రం కన్నా దగదగమన్నాయి, మెరుస్తూ ఉండిపోయినాయి. లావా, ఇదంతా లావా క్లియర్గా కనబడుతుంది. చూసుకోవచ్చు. ఇదైతే కొంచెం రౌండ్ ఆకారంలో ఉంది, ఒక పెసర గింజంత ఆకారంలో ఉంది. ఇది మొత్తం కింబర్. ఇది కింబర్ లావా యొక్క మరొకతోటి వచ్చినటువంటి కింబర్. దాంట్లో దొరికినటువంటి ఈ స్టోన్ చూడండి, ఒక పక్క అంతా మట్టి పేరుకొని పోయింది, ఒక పక్క మాత్రం ఒక ఆకారంలో అయితే ఉన్నింది. ఇది చూసేదానికి క్రిస్టల్ అయి ఉండొచ్చు బహుశా, కానీ ఇలాంటి కింబర్కి అంటుకొని ఉన్నప్పుడు మనం ఆయుధంతో గీకాం, దాన్ని కొంచెం కదిలించాం అన్నమాట. తర్వాత చూడొచ్చు ఈ స్టోన్ ఈ విధమైన ప్లేస్లో మనకు దొరికింది. వెంకటాయపాలెం పొలం మొత్తం కింబర్. ఇది ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తాం. వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా మా యొక్క కష్టానికి మీరు గుర్తించి మాకు ఇచ్చే గిఫ్ట్ మరొక వీడియో కోసం. మొత్తం కింబర్. కింబర్ స్టోనే కదన్నా, కంప్లీట్గా రౌండ్గా ఉండింది. ఇక్కడ లోపల గోల్డ్ కూడా లాగా మెరుస్తూ ఉన్నట్టుంది. పర్ఫెక్ట్ కింబర్. ఇది చూడు, క్రిస్టల్ ఉన్నట్టుంది. ఇది దొరికే ఛాన్స్ ఉంటుంది అంట కదా. 100% ఉండొచ్చు అనుకుంటున్నా. మరి లావా కాలిపోయినటువంటి కింబర్, పర్ఫెక్ట్ కింబర్. అది నేను ఇంతవరకు చూసిందే లేదు లైఫ్లో, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా ప్రాంతాల్లో రకరకాల కింబర్ ఉన్నింది. ఇది పర్ఫెక్ట్ కింబర్ అని మా అన్న చెప్తున్నాడు, మీకు వీడియో ద్వారా చూపిస్తా ఉన్నాను. వెంకటాయపాలెం పొలాల్లో కింబర్. చూడండి, ఈ రాయిని, ఈ కింబర్ పగలగొట్టేశాను. ఈ స్టోన్ చాలా వెయిట్ ఉంది, ఈ విధంగా ఉంది. చూసేదానికి మాత్రం ఐరన్ స్టోన్ లాగా ఉంది, గోల్డ్ కలర్లో ఉంది, చాలా వెయిట్ ఉంది. ఇది ఈ కింబర్ లోపల ఈ స్టోన్ వచ్చింది. కింబర్ లోపల ఇలాంటి స్టోన్ చూడటం ఇది ఫస్ట్ టైం. ఇది తిని పాల్గొట్టు, నేను పాల్పడను. చూడండి ఫ్రెండ్స్, ఇది కింబర్ పగలగొట్టేసాం మేము. కింబర్ పగలగొట్టేసిన తర్వాత ఇలాంటి దొరుకుతూ ఉన్నాయి. దాంట్లోంచి ఈ ఐరన్ లాగా గోల్డ్ కలర్లో ఒక చిన్న స్టోన్ అయితే దొరికింది. ఈ స్టోన్ మాకు చాలా డౌట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. ఇది చాలా డిఫరెంట్ ఉంది. వెయిట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సూపర్. మంచి కింబర్ అయితే ప్లేస్కి ఫస్ట్ టైం వచ్చినాం, ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మాకు వజ్రం అనేది దొరికితేనే మీకు ప్లేస్ చూపించడానికి. వజ్రం ఉండాల్సిన మెరుపులు గిరుపులు అన్నీ ఉన్నాయి దీనికి తెలుసా. కోటింగ్, ఆ సిల్వర్ కోటింగ్ ఉంటుంది సార్, అది ఫస్ట్ టైం మనం అస్సలు వజ్రానికి ఉండాల్సిన మెరుపులు, కథలు, ఆ షైనింగ్ ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నాం, కానీ ఫస్ట్ టైం అయిపోయింది. అవును, దీంతో పాటు ఇంకోటి చూసాను పెద్ద. ఈ స్టోన్ చాలా బాగుంది, బ్లాక్ లాగా ఉంది. బ్లాక్ స్టోన్ అనుకున్నాను నేనైతే. కింబర్లోంచి తీసాము. చూడండి, ఈ కింబర్లో దొరికినటువంటి స్టోన్స్ ఈ రెండు. ఇది సమ్ మెటల్ లాగా ఉంది. ఇదైతే ఇలాంటి మెరుపు ఎక్కడ చూడండి నేనైతే ఇంతవరకు. ఓకే, మొత్తం ఫుల్ క్వాలిటీగా ఉంది.
చిన్నదైతే మాత్రం. ఇదైతే భలే ఉందన్న, అసలు పూర్వకాలం బిందె ఉన్నట్టుంది ఇది. సమ్ మెటల్ టైప్ ఉంది. మెటల్ లాగా ఇదైతే డిఫరెంట్ కలర్ కూడా ఉంది. కలర్ ఉంది. అవును, ఇది కూడా పగలగొట్టి చూద్దాం, ఇంకా ఏమన్నా దొరికే అవకాశం ఉందేమో అని. చెప్పు, జస్ట్ విను. ఈ వైట్ ఉందా, వైట్ ఎలా చూడు, కళ్ళు గ్లేర్ కొడుతుంది చూడు. స్టీల్ టైప్, స్టీల్ కోటింగ్ స్టోన్ మీద అద్భుతంగా మెరుస్తూ ఉంది. గ్లేర్ కొడుతుంది. ఫస్ట్ టైం మేము ఒక స్టోన్ అయితే సాధించాం, చూద్దాం. వెంకటాయపాలెం కొండ కింద ఉన్నటువంటి పొలాలు. ఇలాంటి ప్రాంతాల్లో కూడా క్రిస్టల్ దొరుకుతుంది. స్టోన్లో వెంకటాయపాలెం దగ్గర దొరికినటువంటి పొలంలో స్టోన్ ఇది. ఆల్రెడీ చూపించాను, కొంచెం వాటర్ లేకపోవటం వల్ల క్లీన్ చేయలేదు. జస్ట్ ఇప్పుడే ఒక ప్లేస్కి వచ్చి వాటర్ వేసి కొంచెం క్లీన్ చేశాను అనమాట. అందువల్ల ఇది చూపిస్తున్నాను అనమాట. ఇదంతా క్రిస్టలే, కానీ దాని మీద లోపల ఏదో మెరుస్తూ ఉండింది. మనకి ఇంకెప్పుడు దొరికితో ఏమో, ఏం కథ ఏమో. వెంకటాయపాలెంలో పొలంలో అయితే మొత్తం చేన్లు పొలాలు, అదే మొక్కలు వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది అటు సైడు వెళ్ళి వెతికేదానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు రైతులైతే అరుస్తున్నారు. మేమైతే మొక్కకి గ్యాప్ ఉంటే పెద్ద బీడు భూమిలో వెతికాము. ఆ తర్వాత దొరికినటువంటి స్టోన్స్, కాలిపోయినటువంటి ఈ లావా యొక్క రాళ్ళు అన్నీ చూసాము మేము అక్కడ. వెంకటాయపాలెం పొలంలో ఎప్పుడు నేను ఇలాంటి అన్వేషణ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోన్ అదే అండి, ఆ లోపల అనేది ఒక భాగం మాత్రమే డిఫరెంట్గా మెరుస్తూ ఉంటుంది. అది చూపించదలుచుకున్నాను అనమాట. పైకి చూడటానికి ఏమో క్రిస్టల్లా కనబడుతుంది, ఇటువైపు. ఈ యొక్క వైపు మాత్రమే కొంచెం ఉంది కదా, ఆ లోపల ఆ సెంటర్లో మాత్రమే కొంచెం క్లియర్గా ఏదో డిఫరెంట్గా కొంచెం మెరుపులాగా ఒక మెరుపు మాదిరి వస్తూ ఉంది. ఏమంటారు దాన్ని, కోటింగ్ దాన్ని అట్లా. మిగతాదంతా క్రిస్టల్ బాగానే ఉంది, అందుకల్లా చూపిస్తూ ఉన్నాను ఇది.